నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలెత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? నేను అడుగుతున్నాను. దాదాపుగా 289 కోట్ల రూపాయలతో 77 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తే ఈరోజు దానిని పూర్తి స్థాయిలో వీళ్ళకి వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటే 25,000 మత్స్యకార కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఒక్క మాటతో వచ్చి ఈరోజు నేను ఒక ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈరోజు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నా, దాదాపుగా ఈరోజు అనేక రకాలైనటువంటి జోగులదిన కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ లో మొదటి విడతలోనే 1523 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే కావలి, బోగోలు, అల్లూరు, వెడలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోట, వాకాడు, సూడూరుపేట, తాడ ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి దాదాపు మత్స్యకారుల జనాభా సుమారుగా 4 లక్షలుంటే